వా దానికోసం ఏం లేదు చూడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకో. పసుపు, నల్ల మిరియాలు. నల్ల మిరియాలు సెపరేట్‌గా బాగా ఏసుకో నల్ల మిరియాలు. బాగా దంచేసి దంచాల. మిక్సీ కొట్టొద్దు. పౌడర్ ఒద్దు. దంచాల. ఎందుకంటే తింటా ఉంటే నోట్లోకి రావాల నల్ల మిరియాలు. పంటి కింద పడాల. ముక్క తీసుకొని తినేటప్పుడు పంటి కింద పడినాయనుకో నువ్వు మర్చిపోలేవు మళ్ళీ. మన చికెన్ ఎట్టా వాటర్‌లో ఉడకబెడతామో, వాటర్ లేకుండా ఒక్కొక్కరు ఒక స్టైల్‌లో ఉడుకుతారు. కొందరు చికెన్ ఉడకబెట్టి ఫ్రై చేస్తారు. మనం ఇంక ముక్కలు కొట్టుకుంటాం కదా! ముక్కలు కొట్టుకొని ఫస్ట్ ఆయిలేసుకో. ఆయిలేసుకొని అల్లం వెల్లి ఏసుకో. కొద్దిగా రెడ్ అయితానే చికెన్ వేసేయి. చికెను, పసుపేసి ముక్క వాటర్ వదిలేసిన తర్వాత వాటర్ వదిలేంత వరకు ఫ్రై చెయ్యి. చికెన్ ముక్క వాటర్ వదులుతది కదా! మటన్ అయినా, చికెన్ అయినా వాటర్ వదులుతది. ఆ వదిలేసి కొద్దిగా బాగా వాటర్ ఇంకుతాల్లా. ఇంకేటప్పుడు నల్ల మిరియాలు వేసేయి. ఇంకేం లే రెసిపీకి. నల్ల మిరియాలేసి ఇంక నీకు తగినంత ఉప్పు.